హలో మావా, అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యుఎస్సిఐఎస్ అంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ వాళ్ళు ఏదైతే ఒక కొత్త అప్డేట్ తెచ్చారో ఓపీటీ గురించి, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో బేసిక్ గా మనందరికి తెలిసిందే ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఎవరైతే F1 స్టేటస్ మీద అమెరికాకు వస్తారో స్టడీ పర్పస్ మీద, వాళ్ళు ఓపీటీకి అప్లై చేసిన తర్వాత బయోమెట్రిక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ మాట్లాడుకునే ముందు ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఎవరైతే అమెరికాకి F1 వీసా స్టేటస్ మీద వస్తారో అంటే స్టూడెంట్స్, వాళ్ళకి వర్క్ చేసుకునే ఆథరైజేషన్ ఈ ఓపీటీ అనేది ఇస్తున్నారు. సో బేసిక్ గా ఇందులో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రీ కంప్లీషన్ ఓపీటీ అండ్ అనదర్ వన్ ఈస్ పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ. లైక్ ప్రీ కంప్లీషన్ ఓపీటీ అంటే ఎవరైతే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి వచ్చేస్తారు కదా, నేను ఈ 2 years మాత్రమే మాస్టర్స్ చేయాలి, ఈ 1 year మాత్రమే మాస్టర్స్ చేయాలి, ఈ మాస్టర్స్ అయిపోగానే నేను ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటారు. మాస్టర్స్ డిగ్రీ ఏదైతే ఉందో ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అది అవ్వక ముందే వాళ్ళు ఈ ప్రీ కంప్లీషన్ ఓపీటీ అనేది అప్లికేషన్ వేసుకోవాలి. సో దట్ దే కెన్ వర్క్ ఇన్ ఎనీ కంపెనీ అనమాట. బేసిక్ గా ఇది పార్ట్ టైం కిందకి వస్తుంది. అండ్ అనదర్ వన్ ఈస్ పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇది మోస్ట్లీ ఫుల్ టైమ్ జాబ్ కి రిలేట్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ మోస్ట్ కామన్ అనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ యూఎస్ఏ యూజ్ దిస్ పోస్ట్ కంప్లీషన్ మంచిగా ఎర్న్ చేయడానికి, ఒక మంచి కెరియర్ కోసం, లేకపోతే దే హ్యావ్ సో మెనీ రీజన్స్. డ్యూరేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నార్మల్ ఓపీటీ అనేది లైక్ 12 months డ్యూరేషన్ వరకు నువ్వు పని చేసుకోవచ్చు అనమాట. దర్ ఈస్ ఆల్సో అన్ ఓపీటీ కాల్ స్టెమ్ ఓపీటీ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే మేజర్ చేస్తారో మీ మాస్టర్స్ లో గానీ బ్యాచిలర్స్ లో గానీ అది స్టెమ్ రిలేటెడ్ అయి ఉంటాయి. స్టెమ్ అంటే నథింగ్ బట్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ అనమాట. ఈ 4 subjects లో మీ మేజర్ దేనికైనా రిలేట్ అయి ఉంటే అప్ టు 24 months ఈ ఓపీటీ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ ఓపీటీ 12 months ప్లస్ స్టెమ్ ఓపీటీ 24 months, టోటల్ 36 months. సో మీకు 3 years అయితే ఈ ఓపీటీ అనేది మీరు వర్క్ చేసుకోవడానికి ఆథరైజేషన్ ఇస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని అలో చేస్తుంది. వెన్ టు అప్లై ఫర్ ఓపీటీ, ప్రస్తుతానికి వచ్చేసరికి ఆల్రెడీ ఓపీటీకి అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి. లైక్ February 16th ఓపెన్ అయినాయి. నేను ఆల్రెడీ అప్లై చేసేసాను. చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి అప్లై చేసిన తర్వాత, లైక్ బయోమెట్రిక్స్ కి వెళ్ళేటప్పుడు. లెట్స్ కమ్ టు ద పాయింట్. వెన్ టు అప్లై ఫర్ ఓపీటీ అంటే మీరు గ్రాడ్ అయ్యే డేట్ కి 90 days ముందు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ మీ గ్రాడ్ డేట్ తర్వాత 60 days లోపు అప్లై చేయాలి. ఇఫ్ మీరు ఈ 60th day తర్వాత అప్లై చేయాలనుకుంటే మీ అప్లికేషన్ అయితే ప్రాసెస్ అవ్వదు. ఇఫ్ మీ గ్రాడ్యుయేషన్ May 15th అయితే, సో యూ కెన్ అప్లై from February 15th and you can apply until July 14th అనమాట. This is a process. Just follow US Citizenship and Immigration Service. They will give a date అనమాట when they open the applications for OPT. As soon as possible దానికి ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. 2025 డిసెంబర్ కి గ్రాడ్ అయ్యారు. వాళ్ళలో ఒక 3 members కి ఇప్పటికి కూడా ఈఏడి కార్డ్ రాలేదన్నమాట. ఈఏడి కార్డ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డ్. మీ F1 వీసా స్టేటస్ లో ఏ వైలేషన్స్ లేకపోతే మీకు ఈ ఓపీటీ అప్లై చేసిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈఏడి కార్డ్ అనేది వస్తుంది. బేసిక్ ఎలిజిబిలిటీస్ గురించి మాట్లాడదాం. యూ హ్యావ్ టు బి ఏ వ్యాలిడ్ F1 వీసా స్టేటస్ మెంబర్. మీకు ఏ వైలేషన్స్ ఉండొద్దు. మీరు ఏదైతే మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైతే చదువుతారో మీ మేజర్ రిలేటెడ్ జాబ్ ఉండాలి. మాస్టర్స్ నాన్ ఐటీలో చేసి జాబ్ ఐటీలో చేస్తా అంటే కుదరదు అనమాట. మీదైతే అప్లికేషన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరైతే ఫిజికల్ గా యూఎస్ లో ఉండి అప్లై అయితే చేయాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎలిజిబిలిటీస్. మీరు ఓపీటీకి అప్లై చేసిన తర్వాత యూ విల్ గెట్ ఏ మెయిల్ అనమాట. వీ హ్యావ్ నోటిఫైడ్ అబౌట్ యువర్ కేస్ అని చెప్పి. అప్లికేషన్ వేసిన తర్వాత అపాయింట్మెంట్ ఎలా వస్తుంది ఏంటని చెప్పి చూపిస్తాను ఒకసారి. సో ఆఫ్టర్ లాగింగ్ ఇన్ మీకు ఇట్లా అయితే కనబడుతుంది అనమాట. ఇట్ మై అకౌంట్ ప్రొఫైల్ ఫస్ట్ ఈ వెరిఫై అని చెప్పి. మీరు ఇవేం పట్టించుకోవద్దు. గో టు మై యుఎస్ఏఎస్ ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీ I-765 ఫామ్ అయితే, అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. PDF ఉంటుంది అండ్ మీ కేస్ స్టేటస్ ఏంటి అని చెప్పి అకార్డింగ్ టు మై సిచ్యువేషన్ February 28th 2026 అది బయోమెట్రిక్ అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ అయిందన్నమాట. తర్వాత డాక్యుమెంట్స్ అని ఉంటుంది. డాక్యుమెంట్స్ లో I-765 ఏదైతే ఫామ్ ఉందో మీరు ఫిల్ చేసేటప్పుడు అందులో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి అనమాట. మీరు అవన్నీ ప్రింట్ తీసుకొని వెళ్ళిపోవాలి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు బయోమెట్రిక్స్ at the first section you will see the USCIS నోటీస్ అనమాట. అపాయింట్మెంట్ షెడ్యూల్ PDF అని ఉంటుంది. అదైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ రిసిప్ట్ నోటీస్ అంటే మీరు ఏదైతే ఫీ పే చేసి ఉంటారో దాని రిసిప్ట్ అనమాట. మీరు వెళ్ళేటప్పుడు ఇది కూడా జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. అపాయింట్మెంట్ డేట్ వచ్చేసరికి లైక్ March 20th కి పడింది అనమాట. ఇది బయోమెట్రిక్స్ February 20th అప్లై చేశాను. March 20th కి నా బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ పడింది. సో దీన్ని బట్టి మీరు లైక్ డిసైడ్ అవ్వండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ అప్లికేషన్ లైక్ సెంటర్ పడుతుంది. మనం ఆ సెంటర్కి వెళ్ళి మన బయోమెట్రిక్స్ చేయాలన్నమాట. బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే, లైక్ నేను కొన్ని వీడియోస్లో చూసాను, కొన్ని షార్ట్స్లో చూసాను, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సెంటర్కి
ది విల్ క్లిక్ ద పిక్చర్స్. కొంతమందికి జస్ట్ ఫోటోలు తీసుకొని వదిలేస్తున్నారు, కొంతమందికి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి ఫార్మాట్ లో ఫిల్ చేయాలని చెప్పి. మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు గూగుల్ కి వెళ్ళి యుఎస్ఏఎస్ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అని చెప్పి కొడితే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఏ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పి అడుగుతుంది. I-765 అనే ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాలని చెప్పి మీరు అక్కడ సెర్చ్ చేయండి, అదైతే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా మీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్, బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేసేయండి. లైక్ ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు అసలు $24 అనవసరం ఖర్చు పెట్టద్దు. అక్కడ ఆల్రెడీ టూల్ ఉంటుంది, జస్ట్ మీ ఫోన్ లో ఫోటో తీసుకొని అయితే అప్లోడ్ చేసేయండి. నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మా ఫ్రెండ్స్ చాలా మంది సివిఎస్ అని ఉంటుంది ఇక్కడ ఫార్మసీ, సో అక్కడికి వెళ్ళి $24 కట్టి లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ చూపించుకొని దాన్ని మళ్ళీ ఫోటో తీసి ఇవన్నీ చేశారు. బట్ అదేం అవసరం లేదు. ఫోటో అప్లోడ్ సెక్షన్ కి వచ్చిన తర్వాత అక్కడ 2x2 అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. మీ ఫోన్ లో బేసిక్ గా ఒక ఫోటో దిగి దాన్ని మీరు అప్లోడ్ చేస్తే అది బేసిక్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటది అనమాట. సో అదైతే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ దట్ గోనా ఇండికేట్ యూ, అంటే నాకైతే ఒక చిన్న ఇష్యూ ఇండికేట్ చేసింది. ఏంటంటే నేను దిగిన ఫోటో లైక్ ఒక ఆరెంజ్ లైట్ లో, ఒక డిమ్ లైట్ లో ఉంది. సో ఇట్ వాంట్ లైక్ ఏ వైట్ లైట్, లైక్ ఇప్పుడు ఏదైతే వైట్ లైట్ ఉందో ఇలాంటి వైట్ లైట్ లో ఇంకా బాగా బ్రైట్ లైట్ లో కావాలని చెప్పి అయితే ఉంది. నేను దాన్ని సింపుల్ గా అది ఏదైతే ప్రాబ్లం ఇచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేనైతే ఫోటో అప్లోడ్ చేశానో అది ChatGPT లో అప్లోడ్ చేశాను. సో అది అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఒక మంచి ఫోటో వచ్చింది అనమాట. దాని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఏదైతే అప్లోడ్ చేశానో అండ్ అది తీసుకుంది అనమాట ఫిల్ వర్క్. సో నాకైతే ఈ ఫామ్ ఫిల్ చేసే మధ్యలో పాస్పోర్ట్, వీసా, మీ I-20 అండ్ మీ I-94 కూడా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ అయితే మీ దగ్గర PDF ఫార్మాట్ లో ఉండాలి ఆర్ JPEG ఫార్మాట్ లో ఉండాలి. మీరు ఇంటర్న్షిప్ చేసుంటే మీ CPT I-20 వన్స్ మీకు ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఆ సమ్మర్ వరకు, ఆ టైం వరకు 40 hours పని చేసుకోవడానికి మీకు I-20 ఇస్తుంది అనమాట చదివే యూనివర్సిటీ. ఇఫ్ యూ డిడ్ ఎన్ ఇంటర్న్షిప్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ CPT. ఆ CPT I-20 కూడా అప్లోడ్ చేయాలి. DSO అప్డేటెడ్ I-20, I-94, మీ పాస్పోర్ట్, మీ వీసా. పేమెంట్ గురించి వస్తే నేనైతే $470 CPT అప్లికేషన్ కట్టాను. నాకు తెలీదు వేరే యూనివర్సిటీలో ఉందో, బట్ మా యూనివర్సిటీకి వచ్చేసరికి వీ హ్యావ్ టు పే $100 ఫీ ఫర్ టు అవర్ యూనివర్సిటీ. OPTకి అప్లై చేయడానికి ఏదైతే I-20 మనకి మెయిల్ చేస్తారో దాని మీద వీళ్ళు ఒక స్టార్ట్ డేట్ ఉంటుంది అనమాట. అంటే మనం ఒక స్టార్ట్ డేట్ పెట్టుకోవాలి ఈ OPT పీరియడ్ లో. నేనైతే June 29 పెట్టుకున్నాను. June 29 తర్వాతనే నేను జాబ్ చేయడానికి ఎలిజిబుల్ అమెరికాలో ఫుల్ టైం. సో అట్లా ఒక స్టార్ట్ డేట్ మీ I-20 మీద ప్రింట్ చేయడానికి ఈ $100 అనమాట. బేసిక్ గా దానికనే కాదు, రేపటి రోజున మీకు జాబ్ వచ్చినా లేకపోతే మీరు మళ్ళీ స్టెమ్ OPTకి అప్లై చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీ యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ దట్ క్రూషియల్. మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఏ పొజిషన్ వచ్చింది, మీ అడ్రస్ సర్వీస్ లో అప్డేట్ చేయాలి అండ్ మీ జాబ్ గురించి మీ స్కూల్ కి ఇన్ఫార్మ్ చేయాలి. USCIS ఆన్లైన్ అకౌంట్ నెంబర్ అయితే ఉంటది. దానికి ఏం ఫిల్ చేయని అవసరం లేదు. కింద ఆప్షన్ ఉంటది, ఐ డోంట్ హ్యావ్ దిస్ అకౌంట్ నెంబర్ ఆర్ ఐ మే నాట్ హ్యావ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. అదైతే క్లిక్ చేసేయండి. ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ అనమాట, ఇఫ్ ఎనీ అని ఉంటుంది పక్కన. లైక్ మనం ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ మనకేం ఉండదు బేసిక్ గా, అది ఫిల్ చేయని అవసరం లేదు. అడ్రస్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ పాస్పోర్ట్ లో ఏదైతే అడ్రస్ ఉందో ఇండియా రిలేటెడ్ అదైతే చేయండి. ఒకటి చెప్పడం మర్చిపోయాను, OPT అప్లికేషన్ కి ఫీజు అయితే $470. అండ్ ఇఫ్ యూ వాంట్ ప్రీమియం విత్ ఇన్ 2 weeks, విత్ ఇన్ 1 week అయితే అయిపోతుంది. బేసిక్ గా ఇప్పుడు వచ్చేసరికి లైక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అంటిల్ 3 months అనమాట. మనకి ఏడి కార్డ్ వచ్చేసే వరకు ప్రీమియం ప్రాసెస్ చేసుకునే వాళ్ళు బేసిక్ గా దీని కాస్ట్ వచ్చేసరికి $2,000 వరకు అవుతుంది అనమాట. సో మీరైతే వన్స్ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో బేసిక్ గా ఈ బయోమెట్రిక్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. దాన్ని మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ నేను కూడా ఒకసారి చదువుతాను. సో దిస్ అపాయింట్మెంట్ నోటీస్, ఇఫ్ యూ రిసీవ్డ్ మల్టిపుల్ ASC notices, bring all notices to your first appointment and photo identification. You must bring a valid government issued photo identification. If you are sick, do not visit a USCIS office. Follow the instruction on the notice to reschedule your appointment. సిక్ ఉంటే రావద్దని చెప్పి అంటున్నారు. If you have injuries, you may interfere with your biometric submission. USCIS may reschedule your, like injuries ఉన్నా రావద్దు అంటున్నారు. Cell phones or electronic devices must be turned off. Cell phones అన్ని టర్న్ ఆఫ్ అయిపోవాలి during biometric submission. No one may photograph or record at an ASC. లైక్ సెంటర్ లో ఎవరు కూడా రికార్డ్ చేయొద్దు, ఫొటోస్ తీసుకోవద్దు. బేసిక్ గా ఇవి అయితే రూల్స్ అనమాట. వైల్ యూ ఆర్ గోయింగ్ ఫర్ బయోమెట్రిక్స్ ఫర్ యువర్ OPT అప్లికేషన్. ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎవరన్నా బయోమెట్రిక్స్ కి వెళ్ళే వాళ్ళు. కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. లైక్ మా బ్యాచ్ నుంచి ఇది స్టార్ట్ ఈ బయోమెట్రిక్స్ అనేది. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా ముందు ఏమైనా కొత్త అప్డేట్స్ ఉంటే ఇలాంటివి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ఎ లైక్ బటన్ సో ఇట్ మైట్ గెట్ ఎ రీచ్. I hope you guys will stay safe and Jai Hind.